ఏదైనా పక్కన పెడితే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నాను. నాకు ఎందుకు వంశీ వాళ్ళు ఇతని శత్రువుగా చూస్తున్నారు, అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతన్ని మిత్రుడిగా చూడట్లా. ఎందుకు నువ్వు డబ్బులు అడుగుతావు మమ్మల్ని అన్నటువంటి కోపం ఉంది. రెండుకి చెడ్డ రావడం ఎందుకు? ఏదో ఒకటి ఈ కేసు నుంచి ముందు ఈ పితలాటకల నుంచి తను బయటికి పోతే తన పనేదో తను చేసుకుంటాడు అని అతను వంశీ వాళ్ళకి కమిట్ అయ్యాడు. ఏది ఈ ఆఫర్తో పోల్చుకుంటే ఆఫర్ పెద్దది కదా, కమిట్ అయ్యాడు. 164 స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చేసి తర్వాత దాన్ని కిడ్నాప్ అన్నారు. ఇప్పుడు నేను మొన్నటి నుంచి చెప్తున్నా, వంశీని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఉండాలి. బేసిక్గా ఏదైనా ఒక మంచి కుంభకోణమో, మనమే రాస్తున్నాం కదా చాలా కుంభకోణాలు, వంశీ అందులో తినేసాడు ఇందులో తినేసాడని, వాటిట్లో పట్టుకోండి, వాటిట్లో ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయండి. అది వదిలేసి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసేది. కిడ్నాప్ వీడియో నిన్న రిలీజ్ చేశారు. అంతకుముందు వరకు ఉన్న చిన్నపాటి సందేహం కూడా పోయింది, పటాపంచలు అయిపోయింది. ఆ కుర్రోడు లిఫ్ట్లోకి ఎక్కాడు, వంశీ లిఫ్ట్లోకి ఎక్కాడు, అది కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అంటే మనం పాపం సినిమాలో అవి చూడకపోతే కనుక నిజం అనుకుంటారు. సినిమాలో చూస్తున్నాం కదా, కిడ్నాప్ అంటే ఏం చేస్తారు, కాళ్ళు చేతులు కట్టేస్తారు, మెడ మీద చేతులు వేసుకుంటారు, పట్టుకెళ్తారు, దౌర్జన్యపూరితంగా పట్టుకెళ్తారు. ఇక్కడ సరదాగా నడుచుకుంటూ ఫ్రెండ్లీగా నలుగురు కలిసి వస్తుంటే అది కిడ్నాప్ అంటారా? కిడ్నాప్ అంటారా? అందులో లిఫ్ట్ లో సగ్గపోను లిఫ్ట్ లోకి ఏమన్నా బలవంతంగా ఎత్తుకు తీసుకొచ్చినట్టు ఏమన్నా ఉంది? అక్కడ లేదు. ఇక్కడ ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా అండి, మీరు గమనిస్తే మొన్న ఇందాక మీరు అన్న పాయింటే 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు మొత్తం